భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నమ్మదగిన సమాచారం మేరకు పాత మార్కెట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో స్విఫ్ట్ డీజర్ కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 138 కేజీల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కారు గంజాయి సీజ్ చేసిన అధికారులు గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుండి మల్కనగిరి నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా 37,50,000 రూపాయల ఖరీదు ఉంటుందని సెల్ ఫోన్ ను సీజ్ చేసిన అధికారులు ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి నుండి ముంబైకి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో భాగంగా సీజ్ చేయడం జరిగింది. మహమ్మద్ ఆరిఫ్ అనే నిందితుడు ఇప్పటికే పలు గంజాయి రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు, ఇతను భద్రాచలం మీదుగా కర్ణాటక బోర్డర్లో మరో వ్యక్తికి గంజాయి రవాణా చేస్తున్న సంగతి వెల్లడైంది. కారుతో పాటు సుమారు 34,50,000 రూపాయల విలువ గల గంజాయిని, ఒక సెల్ ఫోన్ ని సీజ్ చేసి అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి తిరుపతి మీడియాకు తెలిపారు. ఈరోజు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మాకు ఒక వైట్ కలర్ మారుతి సుజుకి కారు అనుమానాస్పదంగా రావడంతో మేము దాన్ని ఆపి డ్రైవర్ను ప్రశ్నిస్తున్న క్రమంలో అతను తడబడగా మేము దాన్ని చెక్ చేయడం జరిగింది. అందులో కొన్ని అనుమానాస్పద బ్యాగులు ఉండడంతో, తెల్లని బ్యాగులు ఉండడంతో అతను ప్రశ్నించగా అదంతా గంజాయి అని చెప్పడం జరిగింది. మేము పంచుల సమక్షంలో వాటిని బయటికి తీసి చూడగా అది గంజాయి నిర్ధారించుకొని దాన్ని తక్షణమే వెయిట్ చేయడం జరిగింది. మొత్తం 5 బ్యాగులలో మాకు 138 కిలోల గంజాయి లభించింది. ఇటు గంజాయిని మాకు దొరికిన డ్రైవర్ మల్కాన్గిరి ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తున్నట్టు మాకు తెలిపాడు. అతను యూసఫ్ సహీద్ ఖాన్ ముంబై అనే అతనికి ఈ కర్ణాటక బార్డర్లో దీన్ని అప్పజెప్పే విధంగా రవాణా చేస్తున్నాడు. ఇటు గంజాయి వచ్చేసి ఒడిస్సాలో 2,20,000కు ఇతను కొనుగోలు చేసి రవాణా చేస్తున్నాడు. మార్కెట్ వాల్యూ ప్రకారం దీని వాల్యూ వచ్చేసి 34,50,000 రూపాయలు ఉంటుంది. తదుపరి అతని దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఈరోజు కారు వాల్యూ వచ్చేసి 3 లక్షలు, గంజాయి వాల్యూ వచ్చేసి 34,50,000, సెల్ ఫోన్ వచ్చేసి 10,000, మొత్తము 37,60,000 రూపాయల ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో యూసఫ్ సయీద్ ఖాన్ ముంబై ఎవరైతే దీన్ని తెప్పిస్తున్నాడో అతనికి మన తెలంగాణలోని గట్కేసర్, కొత్తగూడెం పీఠంలో ఇదివరకే 5 కేసులు ఇతను ముద్దాయిగా ఉన్నాడు. దీని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కోసము మేము స్థానిక ఎస్హెచ్ఓకి అప్పచెప్పడం జరుగుతుంది. అట్లాగే మేము మన ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ గారు, డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు, మా డీసీ గారు జనార్దన్ రెడ్డి గారు, ఏసీ గారు గణేష్ వాళ్ళ ప్రోగ్రాం ప్రకారము 25వ తారీఖు నుంచి ఈ రోజు వరకు గాంజాయి మీద నిర్మూలన కోసం మేము స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల జరుగుతుంది. కానీ మన భద్రాచలం స్టేషన్ పరిధిలో 2 పాయింట్స్లో మేము విస్తృతంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ 6 రోజుల కాలంలో మొత్తం 12 కేసుల్లో 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే 228 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో 12 బైకులు, 3 కార్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు 28 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి గంజాయి వాల్యూ 57 లక్షలు, వెహికల్స్ కార్లు బైకులు కలిపి ఒక 12 లక్షలు, మొబైల్స్ వచ్చేసి 2.8 lakhs. టోటల్గా ఈ 6 రోజుల కాలంలో 71,80,000 రూపాయల విలువ గల గంజాయి, బైకులు, మొబైల్స్, కార్లు మేము సీజ్ చేయడం జరిగింది. ఇందులో మేము ఒక 6 టీమ్స్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇందులో మా ఎన్ఫోర్స్మెంట్ తరఫున శ్రీనివాస్ సిఐ గారు, రమేష్ సిఐ గారు, లోకల్ సిఐ రైమునిసా గారు, పాల్వంచి సిఐ ప్రసాద్, మనుగూరు సిఐ రాజిరెడ్డి, చెక్ పోస్ట్ సిఐ లావణ్య సంధ్య,
అండ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తరఫున ఎస్ఐ గౌతము అందరు కూడా ఈ 6 రోజుల కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాము. ఈ కార్యక్రమము సక్సెస్ కారణము అందరి సహకారం ఉంది. అట్లాగే ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయి రవాణా లేకుంటే ఎవరైనా కలిగి ఉన్న కన్జంప్షన్ చేసిన మాకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది. దానికి అందరూ సమాచారం ఇచ్చి సమాజానికి ఇది రుగ్మతను తొలగించేందుకు కృషి చేస్తారని మేము కోరుతున్నాము. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 2523.